హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అను వినయ్ ముదిరాజ్. శివరాత్రి వస్తుందంటే చాలు ఇల్లంతా శుచి శుభ్రతలతో ఉండాలి కదా మన ఇల్లు. సో నేను కూడా నా వర్క్ అయితే ముందు రోజు స్టార్ట్ చేశాను. దేవుడు రూమ్ మొత్తం ఫొటోస్ అన్నీ తీసి కొద్దిసేపు బ్లీచింగ్ పౌడర్ వేసి పెట్టాను. ఎందుకంటే మనం దేవుడికి పూజ చేసినప్పుడు ఆయిల్ మొత్తం పడి అక్కడ మొత్తం ఇట్లా ఆయిల్ ఆయిల్ అయిపోయింది. సో బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక గంట సేపు అట్లా అలాగే ఉంచాను. ఆ రోజు తలస్నానం చేశాను. అందుకే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక్కటే రోజు ఇది మార్నింగ్ నుండి ఎంత చేసినా కూడా అసలు పని అయితే అయిపోదు కదా. అందుకే నేను ముందు రోజే ఇట్లా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ చెద్దర్లు కూడా పిండేసుకున్నాను. కొన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ పిండేసుకున్నాను. ఎందుకంటే మనం ముందు రోజే చెద్దర్లు అవన్నీ పిండేసుకొని పక్క పెట్టుకోవాలి కదా. ఎందుకంటే జాగరణ చేసేవాళ్ళు ఉతికిన చెద్దర్లోనే కింద పడుకోవాలి, పైన బెడ్స్ పైన కూర్చోరాదు కదా. అలాగే ఇక శివరాత్రి రోజు మార్నింగ్ నేను దేవుడికి పూజ చేసుకున్నాను. ఆల్రెడీ మా అత్తమ్మ పూజ చేసి వెళ్ళిపోయింది. తర్వాత నేను గణపతి దేవుడికి వెనస్డే రోజు పూజ చేస్తాను. ఆ పూజ కూడా వేసుకున్నాను. పిల్లలకు కూడా ఈరోజు మా అమ్ములకి హాలిడే. సో నేను వాళ్ళకి స్నానం చేపించాను. తర్వాత ఇల్లు మొత్తం మళ్ళీ కడిగేసుకొని ఇంట్లో వర్క్ అయితే ఇక స్టార్ట్ చేసుకున్నా. చూసారా, పూజ చేసుకున్నాక అసలు దేవుడి రూమ్ ఎలా మన శాంతిగా ఉంటుంది. ఇంట్లో కూడా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్న రోజు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంట్లో. నేను ఒక దిక్కు చాయ్, ఒక దిక్కు పాలు పెట్టేసుకున్నాను. మా చిన్నోడు తాగేశాడు. తర్వాత పల్లికాయ అంతకుముందు రోజే తెచ్చిపెట్టుకున్నాం. ఈ స్వీట్ పొటాటో కూడా రెండు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇవి కడగడానికి నాకు 1/2 అవర్ టైం పట్టింది. మనకి ఏదైనా ఫెస్టివల్ అనగానే మామిడి ఆకులు, పువ్వులు ఇవి మెయిన్ కదా. నేనైతే మా ఇంటి పక్కకు ఒక చెట్టు ఉంటే వెళ్ళి మామిడి ఆకులు తీసుకొచ్చి తోరణాలకి పెట్టాను. చాలా డేస్ అవుతుంది ఇట్లా నేను మామిడి ఆకులు తోరణాలకు పెట్టుకోక, మొత్తం ఎండిపోయినాయి. సో అందుకే నాకు ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇల్లు కొంచెం కడపకి బొట్లు అండ్ ఇట్లా మామిడాకులు ఇవి ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మామిడాకులు అయితే మొత్తం ఈ దర్వాజకి ఆ దర్వాజకి మధ్యలో దర్వాజకి మొత్తం పెట్టుకున్నాను. తర్వాత మేము దేవుడి దగ్గర ఇట్లా ఇత్తడి దీపం చిప్పలు పెడతాము. అయితే అవి మొత్తం పితాంబరి వేసి దోమేసిన తెల్లగా అయినాయి చూసారా. నిన్న కూడా దేవుని మొత్తం క్లీన్ చేశాను, అవి చూపించలేదు. ఇవైతే దేవుడి దగ్గర పెట్టడానికైతే తెచ్చారు. దేవుడి దగ్గర ఇట్లా పెడతారు కదా తినడానికి జాగరణ వాళ్ళు. ఏమేమి తెచ్చారంటే గ్రేప్స్, వాటర్ మిలన్, మామిడాకులు ఉన్నాయి ఇందులో. ఇది చూసారా, మారేడాకులు అసలు శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆకులు ఇవే. మారేడాకులు, ఈ ఆకులతోనే దేవుడికి పూజిస్తే చాలా ప్రీతికరం, దేవుడికి చాలా ఇష్టం, మన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే దోసకాయలు, గ్రేప్స్, వాటర్ మిలన్స్, ఆరెంజెస్, ఇవి కార్న్స్ కూడా ఇవి 5 అట్లా తెచ్చిళ్ళు. ఒక 2 దేవుడి దగ్గర ఉంచి మేము 3 తీసుకున్నాం, బయట పెట్టేశాను. దేవుడి రూమ్ కూడా చూసారా అలంకరణ చేశాను మామిడాకులతో, చాలా బాగా అనిపించినాయి కదా. ఇక అప్పటికి ఈవినింగ్ 3 అవుతుంది. ఇక పని స్టార్ట్ చేస్తేనే నాకు కూడా వర్క్, మళ్ళీ ఇండ్లు తుడవాలి కదా. సో అందుకే చెప్పా కదా దేవుని దగ్గర 2 ఉంచి ఇంకా 3 తీసుకున్నామని. పిల్లలు తినడానికని ఒక కంకి ఇట్లా గ్యాస్ మీద కాల్చి ఇచ్చాను వాళ్ళకి. పక్కకి కూడా ఇక పని స్టార్ట్ అవ్వాలని పల్లకాయ ఒక దిక్కు పెట్ట, ఇంకో దిక్కు ఇట్లా కాను కాల్చేసుకున్నా. నెక్స్ట్ కంకి కాల్చినాక ఇక పిల్లలకి సగం, నేను కొంచెం తిన్నాను. అదేంటి నువ్వు జాగరణ ఉండట్లేదా అంటే, నేను ఉండను, మా ఆయన మా అత్తమ్మ వాళ్ళే ఉంటారు. నేనైతే ఇట్లా దేవుడికి పూజ చేసుకున్నట్టే, నేను ఎప్పుడు జాగరణ ఉండలేదు. సో నేను ఉండను. నెక్స్ట్ ఇక ఈవినింగ్ నైట్ అయిపోయింది. మళ్ళీ నైట్ ఇక దేవుడికి అన్నీ నైవేద్యంగా పెట్టి కందగడ్డ, పల్లికాయ ఇట్లా దేవుడికి తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి పెద్ద దీపం చిప్పలలో 2 దీపాలు పెడతారు. ఇద్దరు కదా మా వాళ్ళు, మా అత్తమ్మ అండ్ మా ఆయన 2 దీపం చిప్పల్లో పూజ చేసుకున్నారు. అంతే, వాళ్ళు ఒక పొద్దు
ఇట్లా నైట్ తింటారు అంతే. వాళ్ళు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డేనే రైస్ తింటారు, ఈరోజు తినరు. అందుకే ఫ్రూట్స్ అండ్ పాలు తాగారు వాళ్ళు. అందులో వాళ్ళు తిన్నాక నేను ఒక కందగడ్డ అట్లా టేస్ట్ చూసిన కొన్ని ఫ్రూట్స్. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఒక పొద్దుగా విడుస్తారు. అందుకే ఇట్లా 5-6 అట్లా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కర్రీ వండుతాను చూడండి. వాళ్ళు ఆ వెరైటీ వెజిటేబుల్స్ బీరకాయ, కాకరకాయ, టమాటో, చిక్కుడుకాయ ఇట్లా 5-6 వెజిటేబుల్స్ అయితే వేసి వండాను. ఒక చారు వేసాను, అట్నే రైస్ కూడా పెట్టేసిన, చారు వేసిన అంతే. ఇక వాళ్ళు వచ్చి 10-11కి అట్లా ఒక పొద్దు అయిపోయింది. జాగరణ కూడా వేశారు. మీ ఇంట్లో కూడా జాగరణ ఏ విధంగా అయిందో నాకు చెప్పండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఈ విధంగా అయితే శివరాత్రి జరిగింది, చాలా సుఖాంతంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.